ఆదివాసీ గిరిజన హక్కుల నేత భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ట్రైబల్ రైట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎలివిన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిర్సా ముండా చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సారథి వొకేషనల్ జూనియర్ కాలేజీలో ట్రైబల్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి హరి, సారథి కళాశాల ప్రిన్సిపల్ శాసగిరిరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రొబ్బ లోవరాజు మాట్లాడుతూ బిర్సా ముండా అతి చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసి ప్రాణాలర్పించిన మహావీరుడు అని కొనియాడారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి హరి మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుతూ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, హక్కుల కోసం పోరాటం చేస్తూ బాగా చదువుకోవాలని సూచించారు. ట్రైబల్ రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఇంటి కుప్పల రామకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో బాగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ఆదివాసీ స్వతంత్ర సమరయోధుల కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకుని రేపటి తరంలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలివినపేట సబ్ ఇన్స్పెక్టర్ బిడ్డిక శివప్రసాద్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు దోను సురేష్, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా సెక్రటరీ యు తిరుపతిరావు, నాగభూషణం, ప్రిన్సిపాల్ శాసగిరిరావు, రాజేష్, గణపతి, విద్యార్థులు పాల్గొన్నారు.